అనేవి మనకి మంత్ అన్ని వస్తాయి. ఇట్స్ అ కామన్ థింగ్, కరెక్టా? సో బట్ ఎలా అంటే పీరియడ్స్ లో వచ్చే పెయిన్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, డిసీజెస్ కానివ్వండి, ఈ జనరేషన్ లో చాలా ఫాస్టెస్ట్ గా గ్రోత్ అవుతుంది. క్లియర్? బికాస్ మీరు వాడుతున్న నాప్కిన్స్ సహా మెయిన్ గా ఎలా అంటే మీరు వెళ్ళేలాంటి డిమార్ట్స్కి వెళ్తారు, సంథింగ్ ఏదో షాపింగ్ ఏరియాకి వెళ్తారు, కిరాణాకి వెళ్తారు, మెడికల్కి వెళ్తారు. ఓకే, ఏది తక్కువ కాస్ట్ ఎక్కువ నాప్కిన్స్ వస్తే మీరు ఆ ప్యాకెట్ పిక్ చేస్తారు. 40కి 8 వచ్చినాయా పిక్ చేసుకున్నాం, 100కి ఒక 40 వచ్చినామా తీసుకున్నామా, అందులో కూడా 50% ఇస్తాం. క్లియర్? కానీ ఎలా అంటే మనకి ఇండియాలో మిలియన్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, క్రోర్స్ కూడా చెప్పాను, మిలియన్స్ లో బ్రాండ్స్ ఉన్నాయి నాప్కిన్స్. ఓకే, చెప్పాలంటే మీరే ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటారు, రైట్ అవునా? దెన్ సో ఆ బ్రాండ్స్ ఎలా అంటే చీప్ కాస్ట్ లో తక్కువ నాప్కిన్స్ లో మన వాళ్ళ ఉన్న లోపల నాప్కిన్స్ ట్రిక్స్ ఉంటాయా, అవి బాగా ఇంప్యూరిటీస్ గా ఉంటాయి, డస్ట్ గా. క్లియర్? బిఫోర్ జనరేషన్ వాళ్ళు ఎలా అంటే క్లాత్స్ కానీ ఏదో ఒకటి సంథింగ్ వల్ల రావచ్చు, కానీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి నేను బయటికి రారు, వాళ్ళు షై ఫీలింగ్ వల్ల అవ్వచ్చు. సెకండ్, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, చాలా కూడా ఎలా అంటే గర్భసంచి ఖరాబ్ అయిపోతుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేసి పీసీఓస్ అయిపోతాయి. ఈ జనరేషన్లో చూడండి ప్రెగ్నెన్సీ కన్విన్స్ అవ్వడం ఈజీ కాదు, రైటా? మీరు చుట్టూ తిరగాలి, గైనకాలజిస్ట్ అంటే లేడీస్ డాక్టర్ నుంచి మనకి వీటికి సంబంధించిన డాక్టర్ని గైనకాలజిస్ట్ అంటే, గైనకాలజిస్ట్ దగ్గర మీరు రౌండ్ గా తిప్పుకుంటూ ఉంటారు. ఓకేనా? ఆఫ్టర్ దాట్ కూడా వాళ్ళు స్కానింగ్స్ అంటారు, టాబ్లెట్స్ ఇస్తారు, ఈ మందులు ఆ మందులు అనేది అంటారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అవ్వడం వల్ల మనకి మెయిన్ సొల్యూషన్ తెలియదు. స్టిల్ ఇవి ఎందుకు వస్తున్నాయి? మీరు పీరియడ్స్ లో ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు మేజర్గా? హీట్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇంకా కరెక్ట్ మీకు ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, నడుము నొప్పి కూడా చాలా, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. దెన్ సో ఇవి ఎలా అంటే కొంచెం మీ బాడీ న్యూట్రియంట్స్ వల్ల. సెకండ్ ఎలా అంటే వీటిని తగ్గించడానికి కూడా రిజల్ట్స్ వస్తాయి అనమాట. మెయిన్ వచ్చేది ఎలా అంటే పీరియడ్స్ లో మీరు అన్హైజీన్ గా ఉండడం వల్ల, ఇంటిమేట్ హైజీన్, మీ ప్రైవేట్ పార్ట్ ని మీరు సెల్ఫ్ గా కేర్ తీసుకోలేరు అనుకోండి, ఎవరైనా హెల్ప్ చేస్తారు ఆ పార్ట్ ని డెఫినెట్లీ మనమే చూసుకోవాలి, రైట్? సో మీ ఇంటిమేట్ హైజీన్ కరెక్ట్ లేకపోవడం వల్ల, క్లీన్ లేకపోవడం వల్ల రకరకాలుగా డిసీజెస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ కాదు డిసీజెస్. ఈ మధ్య చూడండి మీ ఫాలోపియన్ ట్యూబ్ ప్రెగ్నెన్సీ కన్విన్స్ అవ్వరు, బికాస్ మీ ఫాలోపియన్ ట్యూబ్ ఉంటుందా, పీరియడ్స్ అయ్యేటప్పుడు ఒక ఎగ్ రిలీజ్ చేసి పైప్ ఉంటుందా, ఆ పైపు మీరు డ్యామేజ్ చేస్తారు, ఎందుకంటే మీరు వాడుతున్న నాప్కిన్ ప్యూర్ కాటన్ లేకపోవడం వల్ల. ఇట్స్ అ ప్లాస్టిక్ కంటెంట్. మీరు ఎప్పుడెప్పుడు పీరియడ్స్లో అవి వేసుకుంటున్నారు, ఒక గ్యాస్ట్రిక్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అనమాట. ప్లాస్టిక్ అనేది సేఫ్ పాయింట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్సేఫ్, చాలా రిలీజ్ అయ్యి మీ ప్రైవేట్ ఫాలోపియన్ ట్యూబ్ లోపలికి వెళ్ళి టోటల్గా డ్యామేజ్ చేస్తుంది స్టమక్ అండ్. క్లియర్? కొందరు వినండి, ఫాలోపియన్ ట్యూబ్ ఖరాబ్ అవ్వడం వల్ల ఇట్ లీడ్స్ ఫర్ అ క్యాన్సర్ ఆల్సో. కరెక్ట్? క్యాన్సర్కి ఎప్పుడైనా ఆపరేషన్స్కి రిజల్ట్స్ రావచ్చు, ఎప్పుడైనా రాదు. వాళ్ళు ఓపెన్గా చెప్తారు కొన్ని చోట్ల మీకు ట్రీట్మెంట్స్ ఉండవు, మీరు అంత అమౌంట్ కూడా పెట్టి బయట దేశంలో వెళ్ళి క్లీన్ చేసుకోలేరు అనమాట. సో ఇలాంటి ఈ జనరేషన్లో చూడండి నార్మల్ హాస్పిటల్స్ కన్నా గైనకాలజిస్ట్ దగ్గరే మన లేడీస్ ఎక్కువ ఉంటాయి, కానీ ఎప్పుడు వాళ్ళు ఆలోచించారు ఎందుకు నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నాకు పీరియడ్స్ మంత్లీ వస్తున్నాయి, డేట్ విధంగా వస్తున్నాయి, నేను వాడుతున్న నాప్కిన్ కూడా మళ్ళీ ప్రాబ్లం. ఓకే, మీరు వాడుతున్న నాప్కిన్ పెద్ద కన్సర్న్ అనమాట. సో ఇది అన్నిటికీ సొల్యూషన్ ఎలా అంటే స్పెషల్గా వెస్టీజ్ మన లేడీస్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఇక్కడ. సో లేడీస్ హెల్త్ బాగుండాలి, మీరు హెల్తీగా ఉండి ఇన్కమ్ తీసుకోవాలని ఈ డ్యూ గార్డెన్ ఫ్లై మళ్ళీ రీలాంచ్ చేసినాం. నార్మల్గా బిఫోర్ అనేది డ్యూ గార్డెన్ అనమాట, ఇప్పుడు డ్యూ గార్డెన్ ఫ్లై. ఫ్లై ఎందుకు పెట్టిన పేరు అంటే ఉమెన్స్ అనేవి పీరియడ్స్లో ఒక కేజ్ లాగా ఉండిపోతారు లోపల. నాకు పెయిన్స్ వస్తుంది, నేను బయట వెళ్ళలేను, నేను స్కూల్కి వెళ్ళలేను, నేను కాలేజ్కి వెళ్ళలేను, ఆఫీస్కి 2 days లీవ్, పోతే పోలే సాలరీ అని ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పెయిన్స్ వల్ల వస్తాయి. కరెక్ట్? సో బట్ మీరు ఈ నాప్కిన్ వాడడం వల్ల మీకు ఆ క్రాంప్స్ కానివ్వండి, పెయిన్స్ కానివ్వండి ఉండదు. ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ డ్యూ గార్డెన్ ఆల్సో. అండ్ వీటికి రిజల్ట్స్ నేను 4 years నుంచి, నేను కూడా యాక్చువల్గా డుమ్మా కొట్టి శాలరీ కూడా తగ్గించుకున్నా, కానీ 3 years నుంచి ఈ ఆపర్చునిటీ రాలేదు నాకు. క్లియర్? అండ్ ఫ్లై అనేది మీరు బాగా ఈవెన్ ప్రెగ్నెన్సీలో మీరు నార్మల్ డేస్లో ఎలా వర్క్ చేస్తారు అలా వర్క్ చేయాలని ఈ పేరు పెట్టుకున్నాను. క్లియర్? సో ఈ ప్యాకేజింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ప్యాకేజింగ్ చూసినా ఇది కవర్ ప్యాకేజింగ్ కాదు, అల్యూమినియం ప్యాకేజింగ్. మనం ఫుడ్ రోటీస్ ర్యాప్ చేస్తామా అలాంటి సేఫ్ ప్యాకేజింగ్ అనమాట. సో మీరు ఎక్కడైనా నిల్వలు పెట్టండి, కింద పెట్టండి, డస్ట్ మాత్రం లోపలికి వెళ్ళదు. అదే వేరే ప్యాకెట్ ఓపెన్ అయిపోతే
సో ఇక్కడ ఓపెన్ ఒక సింబల్ ఉంటుంది, మీరు ఓపెన్ చేయవచ్చు. ఇది కొత్త ప్యాకెట్ అనేది ఉంది. ఇది మీరు ఒక తీసుకున్నారనుకుంటే రిటర్న్ క్లోజ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. ఓకే, వేరే నాప్కిన్స్ ఉంటాయా? ఉండవు. సో ఇందులో ఎలా అంటే టోటల్గా 10 నాప్కిన్స్ ఉంటాయి. ఓకే, 6 అనేవి డే, 4 అనేవి నైట్. నైట్ ఎలా అంటే డే కన్నా కొంచెం సైజ్ చిన్నగా కనిపిస్తుంది, పెద్దగా ఉంటాయి నైట్. ఓకే, అంటే మీరు నైట్ అని కాదు, డే టైంలో కూడా ఫస్ట్ సెకండ్ డే థర్డ్ డే మీద హెవీగా బ్లీడింగ్ అవుతే నైట్ ప్యాడ్స్ కూడా డేలో వాడుకోవచ్చు. ఇట్స్ ఫర్ లైక్ లాంగ్ మీ ఫస్ట్ సెకండ్ డే అనమాట. కానీ పేరు పెట్టారు కదా 6 days 4 nights. 10 ప్యాకెట్స్ వస్తాయి. మనకి కాస్ట్ అనేది 190 ఓకే, ఎంఆర్పి విల్ 270. బట్ మీకు చాలా కాస్ట్ కటింగ్ అయింది కదా అక్కడ. బిఫోర్ 250 ఉండేది 300, బట్ ఇప్పుడు 190, కానీ ఎంఆర్పి 270. మీరు లైక్ మీ సిస్టర్ కజిన్స్కి ఇచ్చిన 270కి ఇవ్వచ్చు. దెన్ పీవీస్ అనేవి 6.33. క్లియర్? సో మీరు ఒక 10 నాప్కిన్స్ అమ్మినారనుకోండి, ఈజీగా 100 ml మీ స్కిన్స్ కంప్లీట్. ఒక 10 ఉమెన్స్కి ఇవ్వలేనా? దెన్ చెప్పాలంటే నేను ఇవన్నీ ప్రోడక్ట్స్ బదులు, హెల్త్ బదులు, అగ్రి బదులు నేను చెప్తున్నా, ఎవ్రీ లేడీస్ షుడ్ ఫోకస్ ఆన్ ఉమెన్ హైజీన్. ఇది ఎలా అంటే మీరు వేరే పర్సన్స్ ఒక లోపల ఏదో ఒకటి ఇంపార్టెంట్గా నడవచ్చు అనమాట, వాళ్ళు చెప్పరు ఉమెన్స్. ఓకే, సో వాళ్ళకి కొందరికి పీసీఓడి ఉండొచ్చు, పీసీఓస్ ఉండొచ్చు, పీరియడ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బ్లీడింగ్ అవ్వలేదు, బ్లీడింగ్ హెవీగా అయిపోతుంది, ప్యాడ్స్ వాడలేకపోతారు, ఆరల్ సెకండ్ ఎలా అంటే హైజీన్ మెయింటైన్ చేయలేకపోతారు. సో వాటి వల్ల వాళ్ళు బయటికి రిలీజ్ అవ్వరు. సో మీరు ఎలా అంటే ఎప్పుడైనా హోమ్ మీటింగ్స్ చేస్తున్నారా, మీ పక్కన వాళ్ళ నేబర్స్తో కలుస్తున్నారా, ఒక ప్యాకెట్ తీసుకుని ఒక డెమోకి 190 అయితే మీరు ఖర్చు పెట్టచ్చు. బయట వెళ్ళగానే 100 రూపీస్ మనకి ఇక్కడ ట్రావెల్ చేయాలంటే చిప్స్ వేస్తే సరిపోతాయి. దెన్ ఒక 190 మీరు పెట్టుకొని ఒక 1-2 డెమో చేయండి, అప్పుడు మీకు వాళ్ళ కస్టమర్స్ అవ్వాలో చూడండి. ఓకే, సో చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ పర్ మంత్ మనకి 1 crore పోతుంది, 1 crore సేల్ అవుతాయి అన్నమాట. సో అన్ని లేడీస్కి మనం హెల్త్ ఇస్తున్నాం. సో మనీ బదులు మీరు హెల్త్ కానీ ఇలాంటి అడ్వైస్ ఇవ్వడం వల్ల వాళ్ళు మీకు జీవితాంతం ఇంకా గుర్తు పెట్టుకుంటారు ప్రేయర్స్లో. క్లియర్? సో డ్యూ గార్డెన్ చాలా బెస్ట్ ఒపీనియన్. సో ఇది ఓపెన్ చేస్తున్నా. సో ప్యాకేజింగ్ అనేది ఇలాంటి ప్యాకేజింగ్ కామన్ ఎవ్రీ వేరే బ్రాంచ్ దగ్గర. ఓకే, దిస్ ఈస్ ద డ్యూ గార్డెన్ ఆయిల్. ఇందులో వింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఓవరాల్ గా డ్యూ గార్డెన్ నాప్కిన్ అనేది 8 లేయర్స్ ప్రొటెక్షన్, 8 లేయర్స్ ఉంటాయి ఇందులో, టోటల్ గా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ వింగ్స్ ఉన్నాయా? ఓకే, ఈ వింగ్స్ ఉన్నాయా? ఇందులో మనం ప్యాటీస్ కి అక్క పెడతాము. ఈ గ్లూ కనిపిస్తుందా? మరి అంత హెవీ గ్లూ కాదు, చూడండి. ఓకే, ఇది ఎలా అంటే కెమికల్ ఫ్రీ గ్లూ, నాన్ టాక్సిక్ గ్లూ, గ్లూతో సహా మన ప్రోడక్ట్ హైజీన్ అన్నమాట. ఓకే, ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయా? ఫస్ట్ లేయర్ కి ఈ హోల్స్ చాలా రేర్ బ్రాంచ్ లో ఉంటాయి, మాక్సిమం ఉండవు. ఈ హోల్స్ ఎలా అంటే మనం పెట్టుకున్న టైంకి చాలా మెంబర్స్ కి థైస్ పార్ట్ సైడ్స్ కి స్వెట్టింగ్ వచ్చేస్తున్నాం వాటర్ అలా. ఎందుకంటే ఆక్సిజన్ ఏదైనా అవుట్ అవ్వదు. మన బాడీకి మన స్కిన్ కి ఎలా ఆక్సిజన్ ఇంపార్టెంట్, ప్రైవేట్ పార్ట్ స్కిన్ కూడా ఆక్సిజన్ ఇంపార్టెంట్. ఓకే, ఏం పోదనుకోండి మీరు ఒక చోట కూర్చోలేరు, అన్హైజీన్ అయిపోతారు, స్వెట్టింగ్ వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ సో మన పీరియడ్స్ లో బ్లీడింగ్ ఎంతవరకు అవ్వచ్చు ఎవరికైనా ఐడియా ఉందా? ఎంతవరకు ఎంఎల్ పోతుంది? ఎంతవరకు 180 ml. 180 టోటల్. ఈ గ్లాస్ 150 ml. ఓకే, ఈ గ్లాస్ 150 ml ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లాస్ బట్టి చెప్పండి బ్లీడింగ్ ఎంత వరకు అవ్వచ్చు. దాంట్లో 1 ml మాత్రమే. 3 days 5 days. హెవీ బ్లీడింగ్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి కదా. హెవీ బ్లీడింగ్ వాళ్ళ దాకానే 35. నార్మల్ బ్లీడింగ్ అయితే 25 ml. అంటే మీ చిన్న పిల్లలకి 5 ml అలాంటి మా బేబీస్ అదే చెప్పింది మేడం నాకు. వేస్తారా? 5 ml వద్దు, చాలా ఎక్కువ. ఓకే, మన దాంట్లో మీరు వేస్తారా? ప్యాడ్స్ అనేవి ఇట్స్ కాటన్ ప్లాస్టిక్ కంటెంట్ కాబట్టి స్ప్రెడింగ్ ఆప్షన్స్ ఉంటాయి హోల్స్ వల్ల. ఇందులో నేను తీసిన మిడిల్ లేయర్ నుంచి
వీటిని గ్రఫన్ అయాన్ చిప్ అంటారు. గ్రఫన్ అయాన్ చిప్ ఎలా అంటే ఎప్పుడు నేను నాప్కిన్ లను చూసినారా మీరు? రకరకాల బ్రాండ్ యాడ్ చేస్తాడు, రైట్? సో ఈ చిప్ ని గ్రఫన్ అయాన్ చిప్ అంటారు. ఈ చిప్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఎండ నుంచి రేస్, సన్ రేస్ నుంచి వస్తాయి, కిరణాల నుంచి. ఓకే, అక్కడ ఎలాంటి 3 రేస్ ఆల్రెడీ ఉంటాయి మనకి, యూవీ, ఏజింగ్ రేస్, బర్నింగ్ రేస్, యూవీబీ, యూవీసీ, క్యాన్సరియస్ రేస్. ఎండ నుంచి క్యాన్సర్స్ వస్తాయి కదా, సో అందులో కొన్ని మంచి కిరణాలు కూడా ఉంటాయి మనకి. ఆ మంచి రేస్ ఎలా అంటే ఇందులో వేస్తాం, ఈ లైన్స్ ఉన్నాయా అవి. సో ఈ చిప్పే మీకు టోటల్ పీరియడ్స్ కి హెల్ప్ చేసేది, ఇది ఒక్క చిప్ మాత్రం. క్లియర్? మీ బ్లీడింగ్ సోక్ చేయడానికి ఒక లేయర్ ఉంది ఆల్రెడీ, ఆక్సిజన్ కి హోల్స్ ఉన్నాయి, కానీ మీ పీరియడ్స్ పెయిన్స్ కి, పీసీఓడికి, పీసీఓస్ కి, మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్ చేయడానికి, ఏదైనా డాక్టర్స్కి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేసేది ఒక చిప్. అందుకే ఈ ప్రోడక్ట్ అంతా 190. క్లియర్? ఈ చిప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మీరు లైక్ పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయా, కొత్తగా అమ్మాయి ఉన్నాయా, ఆల్రెడీ పీరియడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ నడుస్తున్న అందరికీ ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇందులో ఈ వాటర్ వేస్తున్నా. ఈ వాటర్ అట్లీస్ట్ 60 ml దాకా, 70 ml దాకా ఉండొచ్చు. ఓకే, సో నేను ఇందులో ఒక చిప్ తీస్తున్నా, మిడిల్ లేయర్. యాక్చువల్గా ఇది ఎలా అంటే ఈ నాప్కిన్లో స్టిక్ అయి ఉంటుంది ఈ మధ్య. సో నేను హాఫ్ కన్నా ఇంత తీసుకుంటాను, హాఫ్ తీసుకున్నాను కాబట్టి. సో ఇది ఎలా అంటే మన నాప్కిన్, ఒక్క నాప్కిన్ ప్రామిస్ ఎలా అంటే ఈ గ్లాస్ కన్నా హెవీ గ్లాస్ ఉంటుందా, 200 ml పెద్దది. ఓకే, అంతవరకు బ్లీడింగ్ ఒక నాప్కిన్నే సోక్ చేస్తుంది అనమాట. సోక్ అంటే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ప్రామిస్ ని చూద్దాం. నేను ఇక్కడ మీ ఫ్రంట్ పెడుతున్నా. ఇంకా హాఫ్ ఇందులో నేను ఉండిపోయింది మనకి. ఓకేనా, సైడ్స్. సో అవి చూద్దాం. ఇంకా ఆ నాప్కిన్ ప్రామిస్, ఆ బ్లీడింగ్ అనేది ఎన్ని సెకండ్స్ లో అవుతుంది. హెవీ బ్లీడింగ్ అయినా, డెలివరీస్ అయినా, జనరల్ గా మీరు అంటారు కదా ఫస్ట్ సెకండ్ డే బాగుంటుంది మ్యామ్, సెకండ్ థర్డ్ డే బాగుంటుంది బ్లీడింగ్, మాకు ప్యాచ్ చేంజ్ చేసుకుంటూ లాస్ట్ వస్తుంది. ఇది ఒక్క నాప్కిన్ సరిపోతుంది. చెప్పాలంటే వేరే బ్రాండ్స్ తో 10 napkins ఆర్ ఈక్వల్ టు ఆర్ 1 napkin. క్లియర్? సో ఇంకెలా అంటే ఈ పైన చూపించిన హోల్స్ ని ఇట్స్ అ కాటనీ సాఫ్ట్ నాప్కిన్. మీరు ఈవెన్ లైక్ డ్యూ గార్డెన్ పీరియడ్స్ లో వేసుకుంటారా, మీకు అసలు పీరియడ్స్ లాంటి ఫీలింగ్స్ ఉండవు. ఇట్స్ జనరల్ థింగ్, చాలా సేఫ్ సైడ్ గా. ఎలా అంటే 1 month లోనే మీకు పీరియడ్స్ క్రమ్స్ తగ్గవండి. అట్లీస్ట్ 3-4 months ఇవ్వండి ఏదైనా ప్రోడక్ట్ కి. ఓకే, 2 to 3 months మీరు కంటిన్యూషన్ గా పీరియడ్స్ టైంలో మన డ్యూ గార్డెన్ అక్కినే వాడుతున్నారు అనుకోండి, మీ లెగ్స్ పెయిన్ కానీ, మీ బ్యాక్ పెయిన్ కానీ, పీరియడ్స్ కానీ ఆటోమేటికల్లీ తగ్గిపోతుంది. ఆ గ్రఫన్ అయాన్ చిప్ మీకు మంత్ వర్క్ చేస్తుంది అనమాట. 1 డేకే వర్క్ చేయదు, లోపల ఉన్న మొత్తం బ్యాక్టీరియాస్ రిమూవ్ చేస్తారు. క్లియర్? సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అదే అన్న మనీ బదులు హెల్త్ మీరు చెప్పొచ్చు లేడీస్కి. సో ఇట్స్ అ గాడ్ గిఫ్టెడ్ ప్రోడక్ట్ మనందరికి. క్లియర్? సో ఇది ఎలా అంటే మీకు ఇంకా మీ హెల్త్తో సహా మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ని కూడా పొల్యూషన్ చేయలేదు, బికాజ్ ఇట్స్ నాన్ ప్లాస్టిక్ అంటే. క్లియర్? ప్యాడ్స్ వాడి డస్ట్బిన్లో వాడేస్తాం. డస్ట్బిన్ నుంచి డంప్ యార్డ్స్ నుంచి వాడు ఇలాంటి సాల్ట్ అక్కడ ఇక్కడ ఎలా లేక్స్ ఉంటాయి కదా అక్కడ వాడేస్తారు. అక్కడ ఎలా ఏ వాటర్ ఉంటుంది, సాల్ట్ వాటర్ ఉంటాయి. ఓకే, సో ఇది ఎలా అంటే మన ప్లాస్టిక్ నాప్కిన్స్ ఉంటాయి కదా సాల్ట్ దగ్గర ఉంటే మన వాటర్ కానీ అక్కడ ఉన్న జంతువులు కానీ డ్యామేజ్ అయిపోతారు, కలుషితం అయిపోతారు, రైట్? సో ఈ ప్రోడక్ట్ చూద్దాం. మన ప్రోడక్ట్ లైక్ పీరియడ్స్ ఉన్న వాడి వేస్ట్ చేసినా కూడా ఆ పార్ట్ అక్కడ ఉన్న జంతువులు కానీ ఆ వాటర్ కానీ డస్ట్గా అవుతుందా లేదా. సో సాల్ట్ వాటర్ ఇది ఇప్పుడు సాల్ట్ చేసిన, ఎందుకంటే మనం తీసుకున్న వాటర్ నార్మల్ వాటర్ కాబట్టి. సో ఇది ఎలా అంటే మొత్తం బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్. మొత్తం జెల్ లాగానే అయిపోతుంది ఎగ్జాక్ట్గా. ఓకేనా? వాటర్ కనిపిస్తున్నా మీ అందరికి ఇప్పుడు జల్ జల్
మనం ఈ షీటే కదా ఇందాక వేసినాం. ఈ షీట్ అనేది సైడ్కి వచ్చేసరి ఈ వాటర్ కలిసిపోతుంది. సో మనం ఎలా అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్తో సహా చేసినాం అనమాట. లేడీస్ హెల్త్ మంచిగా ఉంటుంది, అక్కడ ఉన్న ఏరియా వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, వాటర్ కూడా డ్యామేజ్ అవ్వదు, అక్కడ ఉన్న జంతువులు కూడా ఈ ప్రోడక్ట్స్ ఏమైనా టచ్ చేయరు. ప్లాస్టిక్ ఉంటే వాళ్ళు తినేసిన వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. కానీ ఇలాంటి కాటన్ వల్ల కూడా వాళ్ళకి నెగటివ్ రావన్నమాట. క్లియర్ ఇప్పుడు మనం గార్డెన్ కి ఎందుకు ఫోకస్ చేస్తాం, ఎలా లేడీస్ హెల్త్ కి కాపాడు